Anil. చాలా సంతోషమైనమ్మా. చూడమ్మా, ఈ బాగున్న మతంలో నా కుమారుడి దగ్గర గారికి నిలిచి వాము చేశాం. అయితే బాగుండ వదిలి మన వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ బాగి రోడ్డు మనం వచ్చే కదా, మరి బాగారు దానినా వచ్చేదే మన వాళ్ళు పట్టణం. కానీ మన వాళ్ళు పద్ధతి, మన వాళ్ళు సమస్య నీకు తెలియదు కదా. మన వాళ్ళు కొన్ని పద్ధతులు ఈ బాధ్యతలు చెప్తున్నారు. అదేమనగా మన వాళ్ళు ఏగిలే తెల్లవారితే ఎవరే గాని శివనామ తప్ప వేరే నామే పలకరాదు. మరి నీవు మాత్రము ఆ బావుల నుంచి గోవిందరావు చేసుకుంటూ నా వింటొచ్చావు కదా. అయితే ఒక్కసారి నీ కుడికాలు బాగా నీ బాధ్యతలు పెట్టి ఆ రుచులు నామచరణ కడిగి అడ్డ దగ్గర పెట్టి శివశివాన్ని ఒక్కసారి నీకు శివనామం చేసినా మన వాళ్ళు కూడా మనం బయలుదేరుతున్నాం. మరి నీకు చెప్పిన విధంగా శివనామం చేస్తున్నావు కదా, చాలా సంతోషమైనమ్మా. శివ శివ ఏమిటమ్మా నేను చెప్తున్నది ఏమిటి, నువ్వు పలుకుతుంది ఏమిటి? నేను ఏ విధంగా చెప్తే అదే విధంగా పలకాల. వింటున్నావా? శివనామం చేస్తున్నావా? శివ శివ అలాగైతే ఒక్కసారి నీ కుడికాలు మాకు నీ పాకెట్లు పెట్టి ఆ రుచులు నామచరణ కడిగి అడ్డ దగ్గర పెట్టి శివ శివాన్ని ఒక్కసారి నీకు శివనామం చేసినా మన వాళ్ళు కూడా మనం బయలుదేరుతున్నాం. శివనామం చేస్తున్నావా? శివ శివ మామయ్య
ఏమంటున్నావు? ఒక్కసారి మర్యాద ఇస్తున్నావు వరకు అలాగే మామయ్య అనుకున్నావా? గోవిందని వాటిని వదిలే పుట్టింది మామయ్య. అయితే నారాయణ వాటి నరకునే పుట్టింది మామయ్య. అవునవునే నాకు తల్లి గర్భమునే పుట్టింది మామయ్య. ఈ ఒక్క చిలకల నామము ఆ నామదేమని కడిగినా పిలిచినా పోదు మామయ్య. ఏమిటమ్మా? గోవింద వాకుని గొంతులు పుట్టింది. అవును మామయ్య. నారాయణ వాకుని నాలుగు పుట్టింది. మామగారు ఆ రోజుల నామకర్మని నీ తల్లి గర్భం పెట్టినట్టున్నావు మామయ్య. అయితే నేను చెప్పిన విధంగా ఒక్కసారి కూడా శివనామం చేయలేని మామయ్య అంటున్నావు మామయ్య. చూడమ్మా, నీవు నా చెల్లెలు కూతురని, నా చిన్న కోడలమని, నా ముద్దు కోడలమని, నా ఏడవ కోడలమని ఆ పావుగురించి మన వాల్మూడి వెళ్ళేటప్పుడు ఈ పాకెట్ వచ్చి మన వాల్మూడిలో పద్ధతి ప్రకారం శివనామని నీ తిండిస్తున్నాను. అయితే నీవు నా మాట వినకుండా శివనామం చేయకుండా గోవిందనామం చేస్తూ నా మాట కనిపెడుతున్నావు. వడలా మా వాల్మూడిలో గోవిందాన్ని ఎవరి పలికినా వారు గొంతుకొచ్చున్నాను, నారాయణ అంటే నాలుగు వచ్చున్నాను. నీవు నా చెల్లెలు కూతురు మర్యాద నా మాట విని నేను చెప్పిన విధంగా ఒక్కసారి శివనామకు అలాగే మామయ్య. అలా పలికామనుకో మన వాల్మూడిలో అష్ట ఐశ్వర్యంగా ఉంటావు, లేకపోయినా అష్ట కష్టాలు పాలవుతావు. మర్యాదకు ఒక్కసారి శివనామకు మీ పెద్దవారి మాట వినక ఎవరి మాట వింటాను మామయ్య. వింటున్నావా? వింటాను మామయ్య. శివనామం చెప్తున్నావా? మామయ్య. శివ శివ ఏదో నేను నా చెల్లు కూతురని నా మాట వింటామని శివనామం చేస్తామని ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్పాను. అయితే మీరు నా మాట వినకుండా శివనామం చేయకుండా గోవిందనామం చేస్తూ నా మాట వెళ్తున్నావు. పోడలా ఇప్పటికైనా మర్యాద శివనామం చేస్తావా లేక మా వాళ్ళు అష్ట కష్టాలు పాలవుతావా? వింటున్నావా? శివనామం చేస్తున్నావా? శివ 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 తలారి నీ దగ్గర గుమస్తగా పనిచేస్తాండి అతనే మామ. నామతో గుమస్తున్నాడు మీ మామ. మరి నువ్వు మామ షేక్ బుడ్డా. మా ఇంటి పేరు షేక్, నా పేరు బుడ్డా. అది షేక్ బుడ్డా. అంటే నువ్వు ముస్లింసా? కాదు ముస్లింస్ అయితే వాడు నీకు మామ చేస్తాడు. మా అక్క చేసే తప్పుడుతనం వల్ల మన పొలం మాకు మాది రంజాన్ పండుగ వచ్చింది. పండుగ వస్తానే పండుగ సరుకులు కానీ రాయచూరికి సరుకులు తీసుకొని ఇంట్లో పెట్టాం. 3 వస్తువులు మర్చిపోయినాం.
కొత్తిమీర పుదీనా అల్లం మర్చిపోతుందా ఈ 3 వస్తువులు ఈ సంతలో జనాలు ఎక్కువ ఉంటారని దానికి సంతలో పంపించాం పంపించా పోయింది. అదే సమయంలో మా మామ స్టోర్ మీద చూస్తాను సంతలో కాదు గొర్రెల ముసలిగా ఆ మిషన్ లో దించుతాను అమ్మాలు పని చేస్తాను. కొత్తిమీర పుదీనా తీసుకుంది అల్లం మీద చేయి పెట్టింది లేదు మా మామ ఇట్లా అన్నాడు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని గురాలను అంటే వాళ్ళు ప్రేమించుకుని చేసుకున్న వల్ల వాడిని మామయ్యాడు నువ్వు వాడి మామ తిన్నావు వాడు అడిగిన ఇప్పుడు మా యొక్క గాలి గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయితే కొడుకు పుట్టింటే సోమయ్యాడు అందువల్ల ఓపెన్ చేయలేవు కాదురా ఇక్కడ సమాచారం మా వాళ్ళు ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా మా వాళ్ళు అడుగు పెడితే నేను చెప్పిన విధంగా మా విలువ దేవుడు శివరావు తప్ప వీరు కొట్టకూడదు. నువ్వు ముస్లిం కదా నువ్వు ఏదో కూర్చో 4 లేచి 4 లేచి 5 నిమిషాలు లేచి స్నానం చేసి 5 నిమిషాలు మధ్యలో తిరిగి మా ఊళ్ళో మరి ఇక్కడ నువ్వు ఎట్లా చెప్తే అట్లా అక్కడ వచ్చావా చూడు నేను ఎందుకు మా వాళ్ళు బాగుండు పట్టణంలో నా చెల్లెలకు మాట్లాడు నా కుమార్ని వివాహం చేసుకుని మన వాళ్ళు వచ్చేటప్పుడు పాగేటోడు వచ్చి శివనామం అని నా కోడలకు ఎన్నో విధాలు చెప్పారు. నా మాట విని ఒక్కసారి కూడా శివనామం చేయలే. అయితే మన మాట వినాలంటే శివనామం చేయాలంటే మన ఊరికి ఉత్తరాడు గుర్రాల సాగుడి వద్దా గుర్రాల కూడా సెలకోడింది అది తెచ్చామనుకో దాని మీద ఎలాగే శివనామం తీసుకొస్తా వచ్చింది